హాయ్ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే బయలుదేరేసామండి. లాస్ట్ వీడియోలో చూపించాం కదా, అందరూ రెడీ అయితే అయిపోయాము. ఇలా 2 బండ్ల మీద అయితే స్టార్ట్ అయిపోయాం. బీచ్ అయితే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్పాడు మా అన్నయ్య. అలాగే మా అన్నయ్యకి ఒక బైక్ను, పక్కన వాళ్ళ స్కూటీ అయితే తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయి వెళ్ళేటప్పుడైతే ఒక వాటర్ బాటిల్లోను పులిహోర అయితే చేసుకుని వెళ్ళిపోయానండి. డిక్కీలో పులిహోర బాక్స్ పెట్టేసి బాటిల్ కూడా పట్టేసుకుని వెళ్ళిపోయాము. అలాగే అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వడానికి ఒక జత బట్టలు కూడా పెట్టేసుకున్నాం. బ్యాగ్ అయితే సదిరేసేసుకున్నాము. ఇక ఇలాగైతే స్టార్ట్ అయిపోయాం. 2 బండ్ల మీద అయితే స్టార్ట్ అయ్యాము. నేను మా తమ్ముడు, మా పెద్దమ్మాయిని కూడా అయితే ఓ స్కూటీ మీద వచ్చేస్తున్నాం. మా అన్నయ్యను, మా అమ్మాయి, చిన్న పాప వాళ్ళందరూ కలిసి అయితే ఒక బండి మీద అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల చాలా కూల్గా ఉందండి. అంత ఎర్లీగా వెళ్ళడం వల్ల మాకు ఎండ అనేది తెలియలేదు. ఆ రోజు మాత్రమే చాలా హ్యాపీగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం ఫస్ట్ టైం అండి ఇంత ఎర్లీ మార్నింగ్ మన బీచ్కి వెళ్ళడం అయితే. మీరు ఏ టైంలో వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.